యా వందనాలు యేసయ్యా. సర్వశక్తి కలిగిన తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్పవాడా మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. అయా నిత్య ఆరాధనకు యోగ్యుడా స్తోత్రం. పరాక్రమశాలి స్తోత్రము నాయన. పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా దివినేలు మహనీయుడా మీకు స్తోత్రం. ఎబినేజరు తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామములో మీ పాదాలు పట్టుకొని ప్రభువా తండ్రి అబ్బా నాయనా అని గోజాడే భాగ్యమునిచ్చారు. వందనాలు. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయములో మీ ప్రియ బిడ్డలందరితో కలిసి ప్రభువా ఈ రీతిగా ఆన్లైన్ ప్రభువా ప్రార్థనలో సంపూర్ణ రాత్రి ఆరాధనగా మేము ప్రభువా ఈరోజు జరుపుకోవటానికి సహాయం చేశారు. నిన్నటి దినము అనగా ప్రభువా 26వ తేదీ ఏప్రిల్ నెల, అయా 26వ తేదీ మే నెల 2025వ సంవత్సరం సోమవారం రాత్రి 10 గంటలకు ప్రారంభించిన ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రభువా ఈ ఉదయకాలం 27వ తేదీ మే నెల 2025 మంగళవారం ఉదయం వరకు ప్రభువా 1:30 ప్రాంతం వరకు ఈ రీతిగా ప్రార్థన చేయుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప పని ఈ ప్రభువా స్వార్థను ప్రకటించుట, ప్రజలను పురికొల్పుట, ఆత్మలను ప్రభువా ప్రభు వైపు మలుచుట. దేవా, మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు వందనాలు. ఈ గూగుల్ మీటు ఆన్లైన్ ప్రార్థనలో ఎంతోమంది మీ ప్రియ బిడ్డలు నాయన ఈ రీతిగా ఆరాధనలో పాల్గొనుటకు మీరిచ్చిన గొప్ప అవకాశం కొరకు వందనాలు. మీరిచ్చినటువంటి గొప్ప సదవకాశం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా నా కన్న తండ్రి మీకు వందనాలు. ఎబినేజరే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా అయా రాత్రి 10 గంటల నుండి అయా మరి తండ్రి అర్ధరాత్రి 1:30 గంటల వరకు ప్రార్థన ఈ రీతిగా కొనసాగటానికి సహాయం చేశారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దయగల రాజా మీకు వందనాలు. ప్రేమ స్వరూపుడా నమ్మదగినటువంటి యేసు మీకు వందనాలు. ఇదిగో తండ్రి ఈ రాత్రి ప్రభా ఈ అర్ధరాత్రి మరి నాయన అనేకుల కొరకు ప్రార్థన చేయుటకు నాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నాకంటే ముందుగా మీ ప్రియబిడ్డలు పరిశుద్ధులు ప్రార్థనా యోధులు నాయన ఎంతో ప్రార్థన చేశారు. అందుకు మీకు వందనాలు ప్రభువా. మెలకువ కలిగి ఉండి అయా మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఇచ్చిన కృప కొరకై మీకు వందనాలు. దేవా, ఈ సంపూర్ణ రాత్రి అయా సెల్ ఫోన్ ఆన్లైన్ సర్వీసులో అయా ఈ రీతిగా ఆరాధన చేయుటకు అవకాశం ఇచ్చారు. వందనాలు. అయా యోబు గ్రంథం, దయగల రాజా యోబు గ్రంథము అయా ఇదిగో 13వ అధ్యాయము 15వ వచనములో నుండి మీరు మాట్లాడిన మాట కొరకు వందనాలు. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. దేవా మీకు వందనాలు. అయా మరి ప్రభువా మాకు ఈ రాత్రి కనిపెట్టుకోగలిగిన భాగ్యం ఇచ్చారు. దయగలిగిన తండ్రి అయా మేము మీ సముఖములో కనిపెట్టుకోగలిగిన మరొక అవకాశం ఇచ్చారు. 134వ కీర్తన 1వ వాక్యములో చెప్పారు, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలిచి ఉండువారులారా, ఆయన సన్నిధిలో ఓ ప్రభువా మీకు వందనాలు. అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మీరు లేఖనము సెలవిచ్చారు. రాత్రంతా గడపగలిగిన అవకాశం ఇచ్చారు. ఇదిగో తండ్రి మా ప్రియులు దేవా మీకు వందనాలు. ఆన్లైన్ సర్వీసులో ఈ రీతిగా ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నాయన మెలకు ఇచ్చారు. వందనాలు. ఈ రాత్రి నాయన మీకు వందనాలు. ఆయా అద్భుతమైనటువంటి కృపను దయచేశారు. స్తోత్రాలు రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా అయ్యా 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 సకలాశీర్వాదాలకు కారణభూతుడవు, నిరంతర స్తోత్రారుడవైన దేవుడవు ప్రభువా మీకే వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు ప్రభువా, మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు అయినందుకు వందనాలు. ఇదిగో నా దయగల తండ్రి అయా మీరు అయా శిష్యులు నాయనా అయా మరి ప్రభా ప్రార్థన చేయండి అని
అయా మీరు ప్రార్థన చేయుటకు ఏకాంతముగా అయా మరి తండ్రి నాయన ఏకాంతంగా కనిపెట్టుటకు కొండ మీదకి వెళ్ళారు ప్రభువా. అయా మరలా మీరు వచ్చేసరికల్లా దయగల తండ్రి అయా మరి ప్రభువా, శిష్యులు నాయన ప్రార్థన చేయక నిద్రపోతున్న సమయంలో ఒక్క గడి అయినా మెలకువగా ఉండలేరా అని చెప్పిన దేవుడవు కదా ప్రభువా, అని అడిగిన దేవుడవు కదా ప్రభువా. దేవా మీకు వందనాలు. అయా మీ కొరకు కాదు, మా కొరకు మా కుటుంబం కొరకు కన్నీరు కార్చమని చెప్పారు. అయా మరి తండ్రి ఇదిగో యెరూషలేము కుమార్తెలారా మీ కొరకు ఏడువుడి అని మీరు సెలవిచ్చారు. మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడువుడి అని సెలవిచ్చిన దేవుడు ఈ రాత్రి మీ సముఖంలో అదే మీరు చెప్పినటువంటి నియమ ప్రకారంగా మీ పాద సన్నిధిలో అయా కనిపెట్టుటకు మేము వచ్చాం. దేవాది తండ్రి మీకు స్తోత్రాలు నాయనా. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలము పొందుకుంటారు ప్రభువా. కనికరించువాడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల రాజా, భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల కొరకు వందనాలు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల కొరకు వందనాలు. 8 కేంద్ర పాలిత ప్రాంతాల కొరకు వందనాలు. అయా మరి తండ్రి నాయన ప్రధానమంత్రి కొరకై వందనాలు. అయా ముఖ్యమంత్రుల కొరకై వందనాలు. అయా మరి తండ్రి నాయన రాష్ట్రపతుల కొరకై వందనాలు. జిల్లా కలెక్టర్ల కొరకై స్తోత్రాలు. అయా మరి తండ్రి నాయన ఇదిగో ప్రభువా, అయా మరి తండ్రి స్తోత్రాలు. కేంద్ర పాలిత ప్రాంతాలన్నిటిని బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభు, కేంద్రంలో ఉన్నటువంటి నాయన అధికార వర్గం అంతటిని బట్టి వందనాలు. సుప్రీంకోర్టును బట్టి వందనాలు. హైకోర్టును బట్టి వందనాలు. ఇదిగో తండ్రి నాయన జిల్లా అయా మరి ప్రభు న్యాయమూర్తులను బట్టి వందనాలు. సుప్రీంకోర్టు నాయన అయా ప్రధాన న్యాయమూర్తులను బట్టి వందనాలు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బట్టి వందనాలు. ఇదిగో న్యాయ పరిపాలన జరిగించండి. అయా రైల్వే డిపార్ట్మెంటును జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా పోలీస్ డిపార్ట్మెంట్ను జ్ఞాపకం చేసుకోండి. అయా మరి తండ్రి నాయన అగ్ని అయా మాపక సిబ్బందిని ఆయా వ్యవస్థని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన ఆర్టీసీ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి. కృపగల రాజా మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి నాయన లంచగొడ్డులు ఉన్నారు ప్రభా, వారిని గద్దించండి తండ్రి. అయా అన్యాయము చేయవారు ఉన్నారయ్యా, వారితో మీరు మాట్లాడండి అయ్యా. మీకు స్తోత్రం. కార్యము చేయండి, కార్యము చేయండి. ఇదిగో తండ్రి నాయన భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో అయా దగ్గర 7-8 మందికి పైగా 7-8 అయా రాష్ట్రాలకు పైగా అయా నార్త్ ఇండియా రాష్ట్రాలు ఉన్నాయి. అయా క్రైస్తవులను ముఖ్యంగా సేవకులను అయా విశ్వాసులను ఊచకోత కోస్తున్నారయ్యా, అయా చంపుతున్నారయ్యా, అయా మరి తండ్రి నాయన అవమానపరుస్తున్నారయ్యా, అయా మరి తండ్రి నాయన దేవునిని స్తుతించకుండా ప్రార్థించకుండా చేస్తున్నారు. వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను.